హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ వీడియో అండి. చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం వచ్చేసి 33rd వెడ్డింగ్ యానివర్సరీ. 32 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాటినే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు ఏం చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి వైజాగ్ ట్రిప్ లో ఉన్నామండి. వైజాగ్ లో సింహాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళామన్నమాట యానివర్సరీ రోజు. ఇంకా ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లేసి క్లీనింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ అది చేసేసుకున్న తర్వాత సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ కి వచ్చామండి. ఈ టెంపుల్ కి మేము గత 25 సంవత్సరాలుగా వస్తూ ఉంటాం అనమాట. చాలా అలవాటు, చాలా ఇష్టం ఈ టెంపుల్ కి రావడం కూడా, చాలా నమ్మకం కూడా. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఫ్రెష్ గా దొరుకుతాయండి. ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ ప్యాకెట్ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఉంటాయి అనమాట. చాలా రీజనబుల్ రేటు, చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయి. మల్లెపూలు కూడా వచ్చేసినాయి కదండి. విడిగా మనకి దండలు కట్టి అమ్ముతున్నారు. అదే విధంగా దాంట్లో మరువము, కనకంబరాలు ఇవి కూడా వేసి అమ్ముతూ ఉన్నారు అనమాట. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి, చాలా రీజనబుల్ రేటు. నేను ఇక్కడే తీసుకుందామని ఇంటి దగ్గర తీసుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ తీసుకున్న తర్వాత నేను ఫ్లవర్స్ అప్పుడే పెట్టేసుకోవడం జరిగింది. ఈ టెంపుల్స్ వాటికి వెళ్ళినప్పుడు నాకు ఫ్లవర్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అండి. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంకాయ గాని, గరిక గాని, లేదా మనము దీపారాధన చేసుకోవడానికి అనుకూలంగా ప్రమిద, ఒత్తులు, అదే విధంగా నాగదేవత కొలువై ఉంటారండి. పాలు పోసుకోవడానికి ఆ పాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సాధారణంగా ఏ టెంపుల్స్ లో అయినా మనకి అవి కనిపిస్తూనే ఉంటాయి కదా. ఇంక ఇక్కడ నేను అవి తీసుకుంటున్నాను. అదే విధంగా అంతరాలయ అర్చన కోసం టికెట్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇంకా టెంపుల్లో ఎక్కడ చూసినా సరే హడావిడి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు అనేక రకాల దేవుళ్ళు కొలువై ఉంటారండి. ఒక చోట హోమాలు జరుగుతూ ఉంటాయి, ఒక చోట సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. టెంపుల్లో మనకి వెంకటేశ్వర స్వామి వారు, అదే విధంగా నాగదేవత, హనుమంతుల వారు, అదే విధంగా వల్లి సమేత మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదే విధంగా ఉమామహేశ్వరుడు, అమ్మవారు ఇలా కొలువై ఉంటారండి. నేను ఇక్కడ ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను. అదేవిధంగా కొబ్బరికాయ కూడా కొట్టుకోవడం జరిగింది. ఇక తర్వాత అంతరాలయ అర్చన చేయించుకుని స్వామివారి చేత అక్షంతలు వేయించుకున్నామండి. ఆశీర్వచనాలు తీసుకున్నాము. ఈ రోజు యానివర్సరీ కదా. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మిగతా దేవుళ్ళని దర్శించుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ టెంపుల్ కి. అంత ప్రసిద్ధి పొందింది. గణేష్ నవరాత్రుల్లో అయితే అట్టహాసంగా జరుగుతాయండి. చాలా బాగా జరుగుతాయి. ఇంక ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి జరుగుతూ ఉన్నాయండి. ఇంక ఇక్కడ ప్రసాదం అది తీసుకున్న తర్వాత కామత్ హోటల్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మార్నింగ్ వచ్చేసాం కదండి. ఇంకా దేవుడి దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఇడ్లీ వడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇడ్లీతో పాటు అల్లం చట్నీ, అదే విధంగా కొబ్బరి చట్నీ అండి, సాంబార్ ఇవ్వడం